ముఖ్యంగా ఐటీ రంగంలో చదువుకొని ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్తున్న మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు 3 లక్షలు పైగా ఉన్న చదివి బీటెక్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి వైజాగ్ స్వర్గధామంగా మారుతుంది అనటంలో ఎట్టి సందేహం లేదు. ఈ గూగుల్ డేటా సెంటర్ దీనివల్ల మరి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అట్లాగే ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఈ గూగుల్ డేటా సెంటర్ ని బేస్ చేసుకొని అనేక ఇతరత్ర సంస్థలు కూడా వైజాగ్ లో తమ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఏదైతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా దీన్ని తీసుకురావాలనుకుంటున్నారో దీనివల్ల ఏంటంటే మన భారతదేశం యొక్క డాటా ప్రిజర్వేషన్ కెపాసిటీస్ కానివ్వండి, యాక్యురసీ కానివ్వండి, ఎఫిషియన్సీ కానివ్వండి ఖచ్చితంగా ఇనుముడి వస్తాయి. అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని ఆర్థికంగా స్వాగతిస్తా ఉన్నాము ఈ స్టెప్ ని. మరి కాకపోతే ఏంటంటే ఇవాళ మొన్నటి వరకు కూడా అందరూ అనుకున్నారు దీనికి ఈ ప్రాజెక్ట్ గూగుల్ కి 600 ఎకరాలు 99 పైసలకే ఇచ్చారు, మరి ఇది కరెక్ట్ కాదు కదా, మరి రెవెన్యూ పోయింది కదా, ఎంతో కొంత రేటుకి ఇవ్వాల్సింది అని చెప్పేసి మరి విమర్శలు కూడా వచ్చినాయి. అయితే ఏంటంటే ఇవాళ మనకు కనుక ఇంత వేగంగా ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే విధానం చూస్తుంటే కనుక మరి కారు చౌకగా భూములు ఇచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్రానికి ఎంతో రెవెన్యూ జనరేట్ చేసే ప్రాజెక్ట్ గా కనిపిస్తా ఉంది. అంతేకాదండి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ తోటి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇంకా ఏదైతే ఈ ప్రాజెక్ట్స్ కి కంపెనీస్ కోసం వచ్చే ప్రజలకు కానివ్వండి, అక్కడికి వచ్చే అతిథులకి అవసరమైన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా సర్వేగంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఈ కార్మికులకి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు కానివ్వండి, ఇతరితర రంగాల్లో పనిచేసే వారికి కానివ్వండి పెద్ద ఎత్తున కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. మొత్తంగా క్షుణ్ణంగా చెప్పాలంటే కనుక రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏదైతే మరి 2030కి దీన్ని కంప్లీట్ చేస్తామంటున్నారు, అది కనుక అప్పుడు కంప్లీట్ అయితే కనుక ఈ అప్పటికి వైజాగ్ యొక్క స్వరూపం మొత్తంగా మారిపోయే అవకాశం ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నగరంగా విశాఖపట్నం మరి పేరెన్నిక పొందుతుంది, ఖచ్చితంగా అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా నేను పరిశీలిస్తే కనుక మరి అమెరికాలో 5,000కు పైగా డాటా సెంటర్స్ ఉన్నాయి. మరి మన ఇండియాలో బొంబాయి, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో డాటా సెంటర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ డాటా సెంటర్స్ తోటి ఏంటంటే ఒక పర్యావరణానికి కొంత ఇబ్బంది అని, అత్యధికంగా దాదాపు మనకు 50 లక్షల లీటర్ల నీరు ప్రతిరోజు కావాల్సి వస్తుందని, అట్లాగే 30 లక్షల మెగా యూనిట్ల పవర్ కన్జంప్షన్ అవుతుంది. దాని యొక్క రేడియేషన్ ప్రభావం, ఆ ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించడానికి ఎక్కువ నీటిని కూడా ఉపయోగించే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక సైడ్ లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి లాభాలు అనంతంగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఏంటంటే ఈ పవర్ ఏదైతే ఉందో మరి పవర్ ఇటు సప్లై మీద ప్రెషర్, డిమాండ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది విశాఖపట్నం మీద. అట్లాగే నీటి వినియోగం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈవేళ మరి మన మీటింగ్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఖచ్చితంగా చెప్పారు నీటి వినియోగం తగ్గించే అవకాశాలను పరిశీలించాలి అని చెప్పేసి. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టి రెన్యూవబుల్ ఎనర్జీని ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తే కొంతవరకు పవర్ మీద డిమాండ్ తగ్గటం కానివ్వండి, పవర్ రిక్వైర్మెంట్ మరి అంతగా అవసరం ఉండదు కాబట్టి గ్రిడ్ పవర్ ఆ దిశగా కూడా ఆలోచించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర మంత్రి గారు చెప్పారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇవాళ దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా అనేక సంస్థలు వచ్చే అవకాశం ఉందండి విశాఖపట్నంలో. కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా విశాఖపట్నానికి చాలా బేసిక్ రిక్వైర్మెంట్స్, వాటర్, పవర్, ఇంకా ఇతరత్ర ప్రాతిపదిక సౌకర్యాలు చాలా అవసరం ఉంటాయి. మరి వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. కాబట్టి ఏంటంటే అక్కడున్న సదుపాయాలు కల్పించడం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం అని చెప్పేసి నేను పర్సనల్ గా భావిస్తా ఉన్నాను. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ఈ యంత్రాంగం
చేసే పనులు కానివ్వండి, యంత్రాంగాన్ని మీద అప్పచెప్పకుండా దీనికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని, మిషనరీని ఒక ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే అడ్రస్, ఇక్కడ వచ్చే కన్సర్న్స్ ని అడ్రస్ చేసే, స్వతంత్రంగా సాల్వ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నా సూచన. కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా ఇది ఒక గేమ్ చేంజర్. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మనకి రాజధాని అమరావతి కంటే కూడా వైజాగ్ తలమానికమైన నగరంగా, విశ్వ నగరంగా వ్యాప్తి చెందుతున్నట్లు సందేహం లేదు నవీన్ గారు. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఈ సూచనలు కావచ్చు, లేకపోతే ఈ అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సూచనలు ఇప్పటికే చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామంది ఏ విషయాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ రకంగా అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే వాటికి అనుగుణంగానే అనుమతులు ఇచ్చి ఉంటారనేది మనం కూడా